ఎవరైనా నాతో కలిసి నడవాలనుకుంటే వాడు తాను తిరస్కరించుకొని తన సిలువని మోసుకుంటూ రావాలి. మత్తయి సువార్త 16 అధ్యాయం 24 దీని అర్థం ఏంటి? యేసుప్రభు వారు ఏం చెప్పారంటే, ఎవరైనా నా వెనకాల రావాలంటే తను తిరస్కరించు అంటే వాడుకున్న ఆలోచనలన్నీ తగ్గించుకొని సిలువను మోసుకొని, అంటే తన భారాలను మోసుకుంటూ తన బాధలు పడుతూ యేసుప్రభు వెనకాల రావాలి. యేసుప్రభు పద్ధతిలో నడాలి. యేసుప్రభు చెప్పిన మాటలు విని ఆయన మార్గంలో నడుస్తూ శ్రమలు సహిస్తూ ఆయన చిత్తం నెరవేర్చేవారే ఉంటేనే నాకు పనికొస్తారు అని యేసుప్రభు చెప్పాడు. ఈరోజు 8 క్రైస్తవులు ఉన్నారు. యేసుప్రభు చిత్తాన్ని నెరవేర్చేవారు, శ్రమలు సహించేవారు, యేసుప్రభు మార్గంలో నడిచేవారు 8 ఉన్నారు. మీరే చెప్పండి. యేసుప్రభు చెప్పిన మాట మత్తయి సువార్త 16 అధ్యాయం 24 ఎంతో మనకి దైవ చిత్తాన్ని తెలియపరుస్తూ ఉంది. మీరు నడుస్తున్నారా ఇరుకు మార్గం ముందు?